హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో దాల్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి తగినంత సాల్ట్ వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చి, తగినంత ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దాల్ ఫ్రైకి ఇంగువ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మరిగించుకున్న వేడివేడి నీళ్లను పోయాలి. వేడి నీళ్లు పోయడం వలన పప్పు ఉడికేటప్పటికి చిక్కగా ఉంటుంది. క్రీమీగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుని పప్పు మీద వేడివేడి నీళ్లను పోయాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేడి నీళ్లు పోయడం వలన పప్పు, ఈ ఉడికించుకున్న టమాటా, ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుని ఒకసారి బాగా మరిగించుకోవాలి. తక్కువ మంట మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఒకసారి స్టవ్ ఆపేసి కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. స్టవ్ ఆపకుండా కారం వేసినట్లయితే మాడిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరుగుతున్న పప్పులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి ఫ్లేవరు. లాస్ట్లో ఇలాగా 1కి 2 సార్లు నెయ్యితోటి ఈ విధంగా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా జీరా రైస్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు మరొకసారి నెయ్యిలో కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా కారం వేసుకుని ఫ్రై చేసుకుని దాల్ మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.